ఎండాకాలం వచ్చేసింది. ఇక ఈ ఎండల వల్ల ఉష్ణోగ్రత బాగా పెరిగిపోయింది. ఇక ఇలాంటి సమయంలో వేసవి ఎండల నుంచి మనల్ని మనం రక్షించుకోవడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. చాలా మంది ఎండలో ఉపశమనం కోసం చెరుకు రసం ఎక్కువగా తాగుతూ ఉంటారు. చెరుకు రసంలో మెగ్నీషియం, మ్యాంగనీస్, జింక్, ఐరన్, కాల్షియం, పొటాషియం వంటి వివిధ రకాల పోషకాలు ఉన్నాయి. ఈ పోషకాలు మన ఆరోగ్యానికి చాలా అవసరం. కానీ చెరుకు రసం కూడా ఎక్కువగా తాగడం ప్రమాదకరం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. చెరుకు రసంలో వివిధ రకాల యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. అలాగే చెరుకు రసం కామెర్లకు అద్భుతమైన ఔషధం. ఇది కాలేయాన్ని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. చెరుకు రసంలో ఉండే వివిధ రకాల యాంటీ ఆక్సిడెంట్లు కాలేయాన్ని ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుతాయి. ఇది బిలిరుబిన్ స్థాయిలను నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది. మనకు కామెర్లు వచ్చినప్పుడు మన శరీరంలోని ప్రోటీన్ వద్ద పెద్ద పరిమాణంలో విచ్ఛిన్నమవుతుంది. ఇది రక్తంలో బిలిరుబిన్ స్థాయిని పెంచుతుంది. ఈ బిలిరుబిన్ స్థాయిని నియంత్రించడానికి చెరుకు రసం తాగుతారు. చెరుకు రసం కోల్పోయిన ప్రోటీన్ ను తిరిగి నింపడంలో సహాయపడుతుంది. చెరుకు రసంలో వివిధ ప్రయోజనాలు ఉన్నప్పటికీ కొన్ని అధ్యయనాల్లో ఇందులో క్యాలరీలు ఎక్కువగా ఉన్నాయని తేలింది. ఒక గ్లాసు చెరుకు రసంలో 250 కేలరీలు, 100 గ్రాముల చక్కెర ఉంటుంది. అందువల్ల చెరుకు రసం అధికంగా లేదా నిరంతరంగా తాగుతూ ఉంటే ఉబకాయం వచ్చే ప్రమాదం ఉంది. చెరుకు రసంలో క్యాలరీలు, చక్కెర రెండూ ఎక్కువగానే ఉంటాయి కాబట్టి ఇది ఉబకాయానికి దోహదం చేస్తుంది. అయితే దీనిని నిరూపించడానికి మరింత పరిశోధన అవసరం అంటున్నారు నిపుణులు. అయితే చెరుకు రసంలో పోలికోసినాల్ అనే ముఖ్యమైన పదార్థం ఉంటుంది. ఇది బ్లడ్ థిన్నర్ గా పనిచేస్తుంది. అంటే మన శరీరంలోని రక్తం గడ్డకట్టకుండా అడ్డుకుంటుంది. కానీ కొన్నిసార్లు ఇది మనకు చాలా ప్రమాదకరం. ఎందుకంటే మనం గాయపడినప్పుడు అది రక్తస్రావం పెరగడానికి దారితీస్తుంది. కాబట్టి చెరుకు రసం ఎక్కువగా తాగకండి. చెరుకు రసాన్ని మితంగా తాగడం వల్ల ఖచ్చితంగా మనకు వివిధ రకాలుగా ప్రయోజనం చేకూరుతుంది. కానీ దీన్ని ఎక్కువగా తాగడం వల్ల అవాంఛనీయ సమస్యలు వస్తాయి. చెరుకు రసం మాత్రమే కాదు, ఏదైనా పదార్థం అధికంగా తీసుకుంటే మన ఆరోగ్యానికి ప్రమాదకరమని గుర్తుంచుకోండి.